హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్ని గోధుమ పిండి ఉల్లిపాయతో రెడీ చేసుకుంటామండి. చాలా రుచికరంగా ఉంటుంది. రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేసుకోవడానికి ఎంతో టేస్టీగా ఉండే చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ రెండింటి ప్రాసెస్ని చూసేద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యిని కరిగించైన వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలాగ వేసుకొని మనం వేసుకున్న ఉప్పు నెయ్యి పిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగానే కలుపుకోండి. ఆ పిండి పైన మూత పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం దీనిలోకి స్టఫింగ్ కర్రీని రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముందుగానే చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం దీనిలోకి రుచికరమైన చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో, చాలా సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో మీడియం సైజు 3 టమాటాలను తీసుకున్నాను. బాగా పండిన టమాటాలను తీసుకోండి. ఒక్కొక్క టమాటాని ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్లు ఘాట్లు పెట్టుకుంటే టమాటాలని ఉడికించుకుంటాం కాబట్టి టమాటాలు చక్కగా ఉడికిపోయి దాని పై పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఘాట్లు పెట్టుకోండి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఇందులో వేసుకోండి. తర్వాత అవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఎండుమిర్చి అలాగే టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఈ చట్నీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారము, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి స్టఫింగ్ కర్రీ రెడీ అయినట్లే. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత చూడండి, మనం పిండిని కలుపుకొని 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత కౌంటర్ టాప్ పైన కొంచెం పొడి పిండిని వేసుకొని ఆ పిండి ముద్దను దానిపై పెట్టుకొని కోళ్ళతో మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా రెడీ చేసుకోవాలి. ఇలా మందం చపాతీని రెడీ చేసుకున్న తర్వాత దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ కర్రీని పెట్టుకొని 1 స్పూన్ వరకు చపాతీపై పెట్టిన తర్వాత దాని చుట్టూ అంచులకి కొంచెం వాటర్ని అప్లై చేసుకోండి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా చూపించినట్లు అంచులన్నిటిని కూడా క్లోజ్ చేసుకోవాలి. అంచులన్నిటిని కూడా ఇలా దగ్గరికి తీసుకువచ్చి ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఆ తర్వాత దాన్ని కౌంటర్ టాప్ పైన పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో కాకుండా చేయితోటే ఒత్తేసుకోండి.
చూడండి మనకి ఇలా కట్లెట్ షేప్ అంతా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. తర్వాత మిగతావి రెడీ చేసుకుందాం. కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బౌల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ పైన కొంచెం పొడి పిండిని చల్లుకొని మామూలుగా చపాతీలాగా ఒత్తుకోవాలి. బాగా పలచగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. ఇలా మందంగా చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కర్రీ చపాతీ పైన పెట్టుకొని అంచులకి వాటర్ని అప్లై చేసుకొని అంచులన్నిటిని కూడా ఇలా దగ్గరికి ముడుచుకోవాలి. దానిలో మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసేసి అంచుని గట్టిగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా కౌంటర్ టాప్ పై పెట్టుకొని ఇలా చేయితోటే కొంచెం పలచగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఒక చిల్లులున్న బుట్టను తీసుకొని రెడీ చేసుకున్న వాటిని పెట్టేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకోకండి, ఎందుకంటే ఇది అతుక్కుంటాయి కాబట్టి కొంచెం విడివిడిగా ఉండేలాగా అనుకొని స్టవ్ పైన ఒక లోతున్న గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని వాటర్ని ముందే మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు చిల్లులున్న బుట్టని దానిపై పెట్టుకొని దానిపై మూత పెట్టుకొని ఆవిరి పైన వీటిని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ టమాటాలు మనం చట్నీ కోసం టమాటో ఎండుమిర్చిని ఉడికించుకుంటున్నాం కదా, ఇవి సాఫ్ట్గా అయిపోయాయండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక జాలీలో వడగట్టుకోవాలి. దానిలో ఉన్న వాటర్ మొత్తం వడగట్టుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని మనం ఆవిరిపైన ఉడికించుకుంటున్నాం కదండి, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు పిండి పచ్చిగా లేకుండా ఆవిరిపైన ఉడికించుకుంటాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాతనే మెల్లగా తీసేసుకోండి. ఇక్కడ ఇవి చల్లారిపోయాయండి. చల్లగైన తర్వాత వీటిని మెల్లగా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. వీటిని మనం షాలో ఫ్రై చేసుకుంటాము. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి. వేసుకున్న వెంటనే కలపకూడదు. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా వాటిని రెండో వైపు తిప్పుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం చూడండి, ఇక్కడ టమాటోలు ఎండుమిర్చి చల్లారిపోయాయి. ఇలా చల్లగైన తర్వాత టమాటో పై పొట్టుని మెల్లగా తీసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనం తీసుకున్న టమాటోలు అన్నిటిని కూడా ఇదే విధంగా పొట్టు తీసుకోవాలి. టమాటాలని 2 ముక్కలాగా కట్ చేసుకోవాలి. దానికి ఉన్న తొడిమని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. మనం ఎంత నిదానంగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్లోకి వస్తాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం 1/2 టీ స్పూన్ వరకు మిరియాలని ఒక చిన్న రోల్లో వేసుకొని కచ్చపచ్చగా దంచి ఈ మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 నిమ్మ చెక్క రసాన్ని అందులో పిండుకోవాలి. గింజలు లేకుండా పిండుకోండి. తర్వాత ఉడికించుకున్న వాటర్ కూడా ఉంటాయి కదా, అవి కొన్ని పోసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ అయ్యే లోపల చూడండి, మనకి ఇక్కడ పొంగుతూ ఎంత బాగా పూరి రెడీ అయిపోయిందో. ఇక్కడ స్టఫింగ్ పూరి రెడీ అయిపోయిందండి. రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్లోకి వచ్చాయి. ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయాయి చూడండి.
ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా బాగున్నాయండి. క్రిస్పీగా లోపల ఆనియన్ కర్రీతో సూపర్ టేస్టీగా ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి రెడీ చేసుకోవడం, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇది ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది. సమోసాలోకి అలాగే టాకోస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని స్టఫింగ్ పూరీతో సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఈ చట్నీ కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయ తీయగా సూపర్ టేస్టీగా ఉంది. ఇలా రెడీ చేసుకున్న వాటిని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా సూపర్గా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా రెడీ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే. రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఇన్నోవేటివ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.